నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు. అసలు మీ పెనంలో నియోజకవర్గానికి సంబంధించి మీకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించి కానీ ఇప్పటివరకు ఉన్న అభివృద్ధి కానీ ఇక మీద జరగబోయేది కానీ ఏ ఎమ్మెల్యే వస్తారు, ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటారు? ఏ పార్టీ అయినా ప్రస్తుతం మాత్రం జగనే. ఇప్పుడు కూడా మళ్ళీ కోరుకోవడం జగనే. ఎందుకని? ఆయన నేను పుట్టి పెరిగిన తర్వాత ఎవరు కూడా ఏది చేయలేదు. నాకు తెలివిగా వచ్చిన తర్వాత జగన్ బాబే బాగా చేశాడు. తెలివిగా అంటే జగన్ గారి కంటే మీరు వయసులు ఇచ్చి కానీ అనుభవం ఇచ్చి కానీ చాలా పెద్దవారుగా కనిపిస్తున్నారు. మరి పెద్దవారే. మరి అంటే ఎప్పటి వరకు ఏమేమి మీకు జరగలేదు? నాకు ఏది వరకు అంటే ఎందుకని అనుకుంటున్నారు? ఏం రాలేదు, ఉట్టి బియ్యం తప్పితే ఇంకేం వచ్చినాయి, ఏం చేయలేదు మాకు అసలు. ఇప్పుడు ఏమొచ్చినాయి? ఇప్పుడు నాకు పింఛన్ వస్తున్నాయి వంట మహిళ కింద, మళ్ళీ నాకు రైస్ వస్తున్నాయి, మళ్ళీ 15,000 వస్తున్నాయి. తినే అబద్ధం ఎందుకు ఆడాలి? సంవత్సరానికి మీకు ఎంత వస్తున్నాయి? 15,000 వస్తున్నాయి, పింఛన్ ఒకటి వస్తుంది. ఓకే. మరి ఇప్పుడు అదనంగా మీకు వస్తువులు, నిత్యావసర వస్తువుల మీద ఎక్కువగా బడ్డెన్ పడిపోతుందేమో అని చాలా మంది కొంతమంది అంటున్నారు. ఏ పార్టీ వచ్చినా పడుతుంది. ఏ పార్టీ వచ్చినా కొనుక్కోవాలి, తినాలి, ఆకలిస్తే కొనుక్కోవాలి. వాళ్ళు ఇచ్చినా అయిపోయినా పెంచినప్పుడు కొనుక్కోవాల్సింది. అంటే ఇప్పుడు రోడ్లు లేవు, రోడ్లు లేవంటే మన ఇన్స్పెక్టర్ గా రోడ్లన్నీ పాడైపోయినాయి అంటే జగన్ బాబు వచ్చాడు, ఇక్కడ కళ్యాణ మండపంలో చూశాడు, నైట్ వేసేసాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో 2 months 3 months అయింది. మరి గత 2-3 సంవత్సరాలుగా, ఒక 4.5 సంవత్సరాలుగా రోడ్లు లేవని చెప్పి చాలా మంది బాధపడ్డారు చెప్తున్నారు కదా. ఆయనకి దాకా వెళ్ళినాయో లేదో తెలీదు. ఆయన కళ్యాణ మండపంలో ఏదో మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చారు, చూశారు. చూడటంతో ఇమ్మీడియట్లుగా డన్ వేస్తారు అంతే. ఓకే. మరి అనుభవం లేవు, ఇండస్ట్రీలు లేవు, కంపెనీలు లేవు అని చెప్పేసి అంటున్నారు కదా, అది కరెక్టే. మరి ఉద్యోగాలు లేవన్నారు. నిరుద్యోగాలు అంటే ఆయన కావాల్సినవన్నీ చదువుకునే పిల్లల్ని చదువుకోమంటున్నాడు, స్కూల్ బాగు చేశాడు, పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోకి చేరుస్తున్నాడు. మీరు డబ్బులు పాడు చేసుకోకుండా గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకోండి, ఇంగ్లీష్ పెట్టిస్తున్నాం, మీరు కష్టాలు పడద్దు, ఇంట్లో అమ్మఒడి ఇస్తున్నాం అని చెప్తున్నాడు. ఇంకంతకన్నా భాగ్యం ఏం కావాలి? మరి ఎంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి? వ్యతిరేకం అనేది ఎవరైనా ఇప్పుడు మన కడుపు పుట్టిన బిడ్డలే 3 ఉంటారు. ఒకడు అమ్మ అంటాడు, ఒకటి నెమ్మందంగా అంటాడు. కానీ మనం ఏం చేస్తాం? తల్లి 2 ఓర్చుకోవాల్సింది. ఆడిని బాగా చూస్తామంటది, ఈయన బాగా చూడలేదని అంటది. అది కామన్ ప్రజలు అనేది. మరి ఇప్పుడు టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చేసినా బాబు ప్రస్తుతం అయితే మాత్రం ఈ బాబు బాగా చేస్తున్నాడు, జగన్ బాబు. మేము చంద్రబాబుకైనా జనసేవ అనేది కొత్తగా వచ్చింది. చిరంజీవి బాబు వచ్చినప్పుడు కూడా ఎవరికి ఏమీ చేయలేదు. ఈయన వచ్చినా ఇంత మట్టికి ఏమీ చేయలేదు. వస్తున్నాడు, తిరుగుతున్నాడు. గెలిచినా గెలిగిపోయినా నాకు పిలిచి అన్నం పెడితే, బాబు నీకు దండం పెడతా బాబు, ఎలక్షన్లో నేను వస్తాను, మీరు నాకు ఓటేయండి అని అది అడిగింది కూడా లేదు ఆయన. మరి అంతే. ఇప్పుడు నేనైనా మిమ్మల్ని మంచిగా చూస్తే ఇంకోసారి వస్తాను. నేను మంచిగా చూడలేదు అనుకో, ఈ ఫుడ్ బాగాలేదు, అసలు దీని హోటల్కి వెళ్ళొద్దు అని నువ్వు వ్యతిరేకంగా అని తింటావు కదా, నువ్వు సామ్యంగా మాట్లాడవు కదా, దీని హోటల్కి వెళ్ళకూడదని అంటావు. అలాగే ఆ బాబు మంచి చేశాడు కాబట్టి 10 మంది ఆయన ఎన్నుకుంటున్నారు. అందులో ఏజ్ తక్కువ, ఆయనకు వయసు తక్కువైనా సీఎం అయ్యని రావడంతో ఆయన నవరత్నాలను పెట్టాడు. నవరత్నాలు అనేది ప్రతి ఒక్కరికి మేలు చేశాడు, ఆపకుండా. ఆయన అనుకున్న గొప్పతనం అది. దాచుకోకుండా నవరత్నాలు అన్నాడు, నవరత్నాలు ఇచ్చేసాడు అంతే. ఆయన నష్టపోయాడో అప్పులు చేశాడో అది ప్రజలకు వెనుక. ఇక్కడ కష్టపడి కొనుక్కుంటున్నారంటే అప్పేం పడరు కదా, ఉన్న దాంట్లోనే సాయిస్లో కొనుక్కు తింటారు. అంటే పెట్టిన సంక్షేమ పథకాలన్నీ మీకు ప్రజల వద్దకు చేరుతున్నాయి. పబ్లిక్గా అసలు తెలుగుదేశంలో అంతా ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలో కూడా తెలియదు. ఈ జగన్ బాబు వచ్చిన తర్వాత మన అకౌంట్లో వేస్తున్నాడు, ఎవరి చేతికి ఇవ్వకుండా. అమ్మ కూడా చూడదు, నాన్న కూడా చూడదు, అట్లా ఎవరు చూడరు. ఈ అమ్మ కడుపును పడతాం. మనం పెళ్లి చేసిన తర్వాత 1 లక్ష రూపాయలు ఇవ్వండి ఇస్తుందా? ఈ బాబు 5 ఏళ్లలోనే 1 లక్ష రూపాయలు ఇచ్చాడు అందరికి. మీకు ఎంతవరకు గిట్టింది? నాకు 2 వచ్చినాయి, 15,000. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ ఒకళ్ళు రాకపోతే, గవర్నమెంట్ రాకపోతే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎందుకు నాన్న, ఎవరు వచ్చినా కష్టపడాల్సిందే. బాగుందన్నారు కదా. బాగుంది. ఈ బాబు వస్తే మళ్ళీ మాకు మేలు చేస్తాడు. ఈ బాబు రాడనుకోండి, ఇంకో ఆయన వస్తాడు అనుకో, ఆయన చేస్తాడో చేయడో తెలియదు కదా. ఇప్పుడు మనకు తెలియదు కదా. అది మీరు 4 వచ్చారు, ఇంకో 4 చెప్తే నాకు రూపాయి వస్తుంది.
మీరు ఎవరు రారనుకోండి, మీ ముగ్గురు పోయి ఇంకోటి ముగ్గురికి చెప్పలేదనుకో, మీ ముగ్గురితో నాకు కథం అయిపోద్ది. నేను మంచిగా చూశాను అనుకో, నా దగ్గర ఇంకో ముగ్గురు వస్తారు. అలాగే ఈ బాబు సాధ్యమైన మట్టికి మంచిగా చూశాడు కాబట్టి ఈ బాబే వస్తాడని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీ నియోజకవర్గం సంబంధించి జోగి రమేష్ గారు జోగి రమేష్ గారు అనే ఆయన అసలు ఇంత మట్టికి ఈ ఊరు రాలేదు. కాకపోతే మొన్న మధ్యలో ఎన్నుకున్నారు కాబట్టి ఆయన మీటింగ్లు పెడుతున్నాడు, ఫంక్షన్లు పెడుతున్నాడు, అందరికీ మొన్న వారంటీలు అందరికీ గిఫ్ట్లు ఇచ్చాడు. ఆయన చెప్పడం ప్రధానంగా బాగానే మాట్లాడారంట అనుకోవడం, ప్రజలు ఉన్నంతట్లో బాగానే మాట్లాడారంట. మరి అంతకుముందు బీపీ పార్టీ నుంచి బోడే ప్రసాద్ గారు గెలిచారు, ఆయన ఏం చేయలేదా? బోడే ప్రసాద్ గారు గెలిచారు కానీ చాలా మంచివాడు, కానీ ఎవరికి దెబ్బ తగిలినా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఆయన చాలా సహానుభూతిగా ఇంటికి వచ్చి పలకరించి మంచి చెడు కావాలంటే ఆయన జేబులో డబ్బులు కూడా పెట్టాడు. ఆ బాబుని మనం అన్నామంటే అన్నం తినం, మళ్ళీ ఇంకో జన్మకు మళ్ళీ మనకు అన్నం ఉండదు. ఏ చిన్న మాట అయినా సరే బాబు నాకు ఇలా ఉంది అని అంటే పడిపోతాడు వచ్చేసి, ఏంటి మీకు బాధ అని అడిగేవాడు. అది వాళ్ళ ఇంట్లో పరిస్థితిని చూసి ఆయనే అమౌంట్ ఇచ్చేసి మొత్తం వాళ్ళు కోలుకునేదాకా ఆ బాబు చూసేవాడు. ఓకే, మరి ఇప్పుడు ఓడిపోవడానికి కారణం అంత బాగా చూసిన ఓడిపోవడానికి కారణం ఏంటి? పోయినసారి జగన్ చంద్రబాబు వల్లనే ఓడిపోయాడు, లేకపోతే ఆ బాబు ఓడిపోయాడు. బోడే ప్రసాద్ అంటే అందరికి ఇష్టం, ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. మరి ఈసారి ఆయనకి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పొడి చేసి గెలిచారు నమ్మకం. ఎక్కడికి ఎమ్మెల్యే? ఇక్కడ పెనంలో. ఎవరికి? బోడే ప్రసాద్ గారు. ఎవరి తరపు? టీడీపీ. కష్టం. ఎందుకు అంటే ఆయన మంచి చేశాడు, కానీ ఇప్పుడు 10 మంది ఈ బాబు 5 ఏళ్లలో అందరికి మంచి చేశాడు కాబట్టి ఆయన నిలబడ్డా కూడా కష్టమే ఆయన తరపు. అదే ఈ బాబు కనుక బోడే ప్రసాద్ రావు జగన్ మీద ఉన్నారనుకో మొత్తం ఓట్లని పడిపోతాయి. అందులో బాగా ఖర్చు పెడతారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. ఏం తెలియదు, డబ్బులు అనేది మాత్రం తెలియదు నాకు. జోగి రమేష్ గారు అంటే మీటింగ్ ఒకటి పెట్టారు అంతే, పెట్టాడు, వారంటీలకి సన్మానం చేశారు. డబ్బులు పంచుతున్నారు కదా, డబ్బులు ఎంతవరకు? ఏం లేదు, అన్ని అబద్ధాలు. ఇంకా పంచలేదంట అస్సలు ఎవరికి పంచితే ఎంతో తెలియదు బాబు. ఇంకా అవన్నీ ఇప్పుడు నీ జేబులో 10,000 ఉండొచ్చు, ఆ జేబులో 1000 ఉండొచ్చు, ఈ జేబులో 5,000 ఉండొచ్చు. నువ్వు ఎంత ఇస్తావు నాకేం తెలుస్తుంది, ఆయన ఎంత ఇస్తాడో ఏం తెలుస్తుంది, ఆయన ఎంత ఇస్తాడో నాకేం తెలుస్తుంది. మీ అంచనా? మా అంచనా అనడానికి ఎప్పుడు ఇచ్చినా ఒక 10,000 ఇచ్చాడో, 5,000 ఇచ్చాడో, 2,000 ఇచ్చాడో, 1000 రూపాయలు ఇచ్చాడో అనుకుంటామే కానీ మనం కోరుకున్నంత ఇస్తాడా? ఇవ్వడు కదా. ఇప్పుడు ఇంకోటి చేతిలో నుంచి మనకు డబ్బులు రావాలి, వస్తాయా? మనకి రావు. చెయ్యి తీసుకోవడం. మీరు ఏం చెప్తారు చివరిగా? చివరిగా చెప్పేది ప్రస్తుతం అయితే మాత్రం జగన్మోహన్.